तो इससे हमारी क्या शूटिंग होती है? ఏదైతే ఏదైతే బ్రాహ్మణుల యొక్క భాష కాదో అయినప్పటికీ రోజంతా మనం తమాషాకి ఆ చెడు మాటల యొక్క ప్రయోగం చేస్తూ ఉంటాము అంటే దీనివల్ల మన షూటింగ్ ఎలా ఉంటుంది? दुनिया में भी जो बड़े आदमी होते हैं, रायल आदमी होते हैं, वो रायल भाषा बोलते हैं। ప్రపంచంలోనూ ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉంటారో రాయల్ వ్యక్తులు వాళ్ళు రాయల్ మాటలు మాట్లాడతారా? और जो भंगी चमार होते हैं वो क्या बोलते हैं? ఎవరైతే బంగి అంటే మురికి కాలువలు కడిగేవారు చెప్పులు కుట్టేవారు ఉంటారు వారి భాష ఎలా ఉంటుంది? उनकी भाषा भी उजड्ड भाषा होती है। వాళ్ళు ఎలా ఉంటారో అలానే వాళ్ళ భాష కూడా నిమ్న భాష అంటే నీచ భాషగానే ఉంటుంది. तो यही शूटिंग हो रही। అలానే ఇక్కడ కూడా షూటింగ్ చేస్తున్నారు. బ్రాహ్మణులైన మన భాష చాలా రాయల్గా ఉండాలి. అయినప్పటికీ మనం చెడు చెడు మాటలు మాట్లాడుతూ ఉంటాం రోజంతా. వేరే వాళ్ళ ప్రతి తమాషాకి కూడా మనం చెడు మాటల యొక్క ప్రయోగం చేస్తున్నాము అంటే షూటింగ్ కూడా అలానే జరుగుతుంది అన్నారు. ప్రపంచంలో ఎలా రాయల్ వ్యక్తులు ఉన్నారు అంటే వాళ్ళు రాయల్ మాటలే మాట్లాడతారు. అదే నిమ్న జాతి వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ మాటలు కూడా నిమ్నంగానే ఉంటాయి అంటే నీచంగానే ఉంటాయి. शूटिंग कहाँ होती है? ఇవన్నీ షూటింగ్లు ఎక్కడ జరుగుతాయి? यही शूटिंग होती है। సంగమ యుగంలోనే షూటింగ్లు జరుగుతాయి. जैसी अभी करेंगे वैसी वहां भरेंगे। ఎలా ఇక్కడ చేస్తారో అలానే అక్కడ నింపుకుంటారు. बाबा ने तो बोला नहीं है कि खराब भाषा बोलो। బాబా అయితే ఎప్పుడూ చెప్పలేదు చెడు మాటలు మాట్లాడండి చెడు భాషని ప్రయోగం చేయండి అని. शुद्ध वचन निकलने चाहिए। మన నోటి నుండి ఎల్లప్పుడూ శుద్ధ వచనాలే వెలువడాలి, మాటలే. कुवचन नहीं, చెడు మాటలు ఎప్పుడు కూడా వెలువడకూడదు. चर्चा आदि भी नहीं। చెడు మాటల యొక్క చర్చ కూడా ఎక్కడనో చేయరాదు. ऐसे नहीं कि हमने तो हंसी की, అలా అని ఎప్పుడు అనకూడదు చెడు మాటలు మాట్లాడేసి మేము తమాషాకి అన్నాము అని. वो भी नुकसानकारक हो जाती है। అవి కూడా మనకి నష్టాన్ని కలిగిస్తాయి. हंसी भी ऐसी नहीं करनी चाहिए जिसमें विकारों की वायु हो, बिल्कुल नहीं। తమాషాకు కూడా అటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఏ మాటల్లో వికారాలకు సంబంధించిన హవా అంటే గాలి కూడా ఉండకూడదు. వికారాలు అనేది పూర్తిగా ఉండకూడదు, వాటి వైబ్రేషన్లు కూడా. అటువంటి మాటల్ని మాట్లాడకూడదు అని. मुरली तारीख 3 फरवरी 1967 पृष्ठ 1 अंक। बाबा कहते हैं किसी को दुख देना नहीं है, दुख लेना नहीं है। బాబా అంటారు ఎవరికి దుఃఖం ఇవ్వద్దు దుఃఖం తీసుకోవద్దు అని. परंतु कोई कोई तो छोटी छोटी बातों से ही दुख ले लेते हैं। అయితే కొంతమంది చిన్న చిన్న విషయాల్లోనే దుఃఖాన్ని తీసుకుంటారు. जिन बातों में कुछ भी दुख लेने की बात ही नहीं है। వాస్తవంగా అయితే ఆ విషయాల్లో ఎటువంటి దుఃఖం తీసుకునే మాటలు ఉండవు. అయినప్పటికీ కొందరు చిన్న చిన్న విషయాల్లో దుఃఖం తీసుకుంటూ ఉంటారు. तो उसका क्या किया जाए? మరి అటువంటి వాళ్ళని ఏం చేయాలి? इसको दुख देना कहेंगे क्या? మరి దీన్ని దుఃఖం ఇవ్వడం అని అంటారా? కొంతమంది చిన్న చిన్న విషయాల్లోనే దుఃఖం తీసుకుంటారు, దుఃఖీలు అవుతూ ఉంటారు. అంటే అది దుఃఖం ఇవ్వడమే అవుతుందా అని అడుగుతున్నారు ఎవరో ప్రశ్న. उनको सच बात बताओ तो भी दुख ले देते हैं। వాళ్ళకి సత్యమైన మాటలు చెప్పినప్పటికీ వాళ్ళు దుఃఖం తీసుకుంటారు, దుఃఖీలైపోతూ ఉంటారు. तो इससे बोझा चढ़ेगा क्या? ఇందువల్ల మాకు బోజా అనేది ఎక్కుతుందా, పాప కర్మ పెరుగుతుందా అని అడుగుతుంది. छोटी बात है और छोटी बात को कोई बड़ा करके ले लेता है। భలే చిన్న విషయమే,
చిన్న విషయాన్ని కూడా కొంతమంది పెద్ద మాటగా చేసుకుని స్వయంలో ధారణ చేసుకుంటారు. कोई की आदत होती है तिल को ताड़ बनाना, కొంతమంది అలవాటు ఉంటుంది చిన్న విషయాన్ని రాయిని కొండంతగా చేసేయడం. रुई को पहाड़ बनाना, అంటారు కదా రూయి 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 అంటే పత్తి ఉంటుంది, దాన్ని కొండంతగా చేసేయడం. రూయి అంటే తేలిగ్గా ఉంటుంది కదా, కొండ భారీగా ఉంటుంది అంటే తేలిక మాటను కూడా భారీగా అంటే బరువుగా చేసేయడం. लेकिन रुई तो है तो బాబా అన్నారు రూయి అంటే తేలికగా ఉంటుంది కదా, చిన్న మాట అయితే ఉంది కదా, చిన్నదే మీరు అన్నారు, వేరే వాళ్ళని చిన్నగానే అన్నారు, చిన్న విషయమే, వాళ్ళు దాన్ని పెద్ద విషయంగా తీసుకొని దుఃఖి అయిపోతారు. చిన్న విషయమైనా మీరు అన్నారు కదా, तिल है तो నువ్వు గింజంతే మాటే ఉండొచ్చు, నువ్వు గింజంతైనా అన్నారు కదా. बीज है तो छोटा बीज होता है, బీజం బీజం అంటే విత్తనం అంటే చిన్నదే ఉంటుంది కదా, విత్తనం అయితే छोटे बीज से ही बड़ा झाड़ बनता है. చిన్న బీజంతోనే పెద్ద వృక్షం అనేది తయారవుతుందా లేదా? तो वो भी नहीं होना चाहिए, दूसरे की भावनाओं का ख्याल रख के बोलना अच्छी बात है ना. అందుకే బాబా అన్నారు నువ్వు గింజంత చిన్న విషయమే కావచ్చు, అయితే అది పెద్ద విస్తారం చెట్టులాగా అయిపోతుంది. అందుకే ఇతరుల్ని బుద్ధిలో ఉంచుకొని మాటలు మాట్లాడాలి. అంత చిన్న విషయంలోనూ ఇతరులకి నొప్పించే విధంగా మాట్లాడకూడదు అన్నారు, దుఃఖం ఇచ్చే విధంగా. इसलिए तो बाबा ने बोला कम बोलो, అందుకే బాబా అన్నారు తక్కువగా మాట్లాడండి అని. धीरे बोलो, తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, मीठा बोलो. మధురంగా మాట్లాడండి అని. कोई छोटी सी भी दुख देने की बात है तो उसको बोलने का ढंग ऐसा हो कि భలే చిన్న విషయమే కావచ్చు, ఇతరులకి దుఃఖం కలిగించే విషయము అయితే మాట్లాడే మన పద్ధతి మనకి అలా ఉండాలి. मीठे से मीठे तरीके से बोल दो. ఆ విషయమే అయితే మీరు దాన్ని చాలా మధురమైన విధానంతో వాళ్ళకి వినిపించాలి ఆ విషయాన్ని. जो उसकी हंसी छूट जाए. వాళ్ళకు కూడా నవ్వు వచ్చే విధంగా మీరు ఆ విషయాన్ని చెప్పాలి. सुनने वाले को दुख दुख न लगे. వినే వాళ్ళకి అది దుఃఖం దుఃఖం అని అనిపించే విధంగా ఉండకూడదు. थोड़ा दुख दिया, यह दुख लेने वाले ने दुख भले लिया. మీరు భలే కొంచెమే దుఃఖం ఇచ్చారు చిన్న విషయంలో, అయితే తీసుకునే వాళ్ళు ఆ దుఃఖాన్ని తీసుకున్నారు అనుకోండి, उसने तो श्रीमत के अनुकूल नहीं किया. భలే వారు శ్రీమతానికి అనుకూలంగా చేయలేదు. बाबा तो कहते हैं दुख लेना नहीं है, उसमें इतनी कैपेसिटी नहीं है. బాబా అయితే అంటారు దుఃఖం తీసుకోవద్దు అని, శ్రీమతం కదా బాబాది, అయితే వారిలో అంత శక్తి లేదు దుఃఖం తీసుకోకుండా ఉండే విధంగా ఉండే శక్తి. कि कोई दुख दे और दुख महसूस न करे. ఎవరైనా దుఃఖం ఇస్తున్నప్పటికీ వాళ్ళు దుఃఖాన్ని అనుభూతి చేయకుండా ఉండే విధంగా వాళ్ళ స్థితి లేదు అనుకోండి. दुख लेने की आदत, दुखी होने की आदत है जन्म जन्मांतर की. వారిలో దుఃఖం తీసుకునే దుఃఖీలు అయ్యేటటువంటి జన్మ జన్మాంతరాల సంస్కారం ఉంది, అలవాటు ఉంది. तमो प्रधान आत्मा होती है, थोड़ी सी बात में ही दुखी हो जाती. ఎవరు తమో ప్రధాన ఆత్మలు అయి ఉంటారో వాళ్ళు చిన్న చిన్న విషయాల్లోనే దుఃఖీలు అయిపోతూ ఉంటారు. तामसी आत्मा दुख देना और दुख लेना यही उसका धंधा है. ఎవరు తామసి ఆత్మలు అయి ఉంటారో వాళ్ళ పనే అయి ఉంటుంది దుఃఖం ఇవ్వడం, దుఃఖం తీసుకోవడం. छोटी छोटी सी बात में उद्वेग को प्राप्त हो जाना. చిన్న చిన్న విషయాల్లో ఉద్వేగాన్ని ప్రాప్తి చేసుకుంటారు అంటే అనుభూతి చేస్తారు. दूसरों को उद्वेग पैदा कर देना. ఇతరులకు కూడా ఉద్వేగాన్ని ఉత్పన్నం అయ్యే విధంగా వ్యవహారం చేస్తారు. ये तमो प्रधान आत्मा का धंधा है. ఇది తమో ప్రధాన ఆత్మల యొక్క పని. लेकिन सतो प्रधान आत्मा का धंधा ये है
అయితే సతోప్రధాన ఆత్మల పని ఏంటంటే कि जो भी बोले सोच समझ के बोले। ఏమైతే వారి నోటి నుండి శబ్దాలు వెలువడతాయో మంచిగా ఆలోచించి అర్థం చేసుకుని మాట్లాడాలి. जानते तो है ये आत्मा इस तरह की है। ఎందుకంటే మీకైతే తెలుసు సన్ముఖంలో ఉండే ఆత్మ చిన్న చిన్న విషయాల్లో దుఃఖి అవుతారని తెలుసు. అయితే వాళ్ళ జతలో మనం అలానే వ్యవహారం చేయాలి యుక్తియుక్తంగా. छोटी बातों को बड़ा बनाती है। చిన్న చిన్న విషయాలను కూడా వీళ్ళు చాలా పెద్ద పెద్దగా చేసేస్తారు అని మనకు తెలుసు కాబట్టి వాళ్ళ జతలో అలానే వ్యవహారం చేయాలి యుక్తియుక్తంగా. तो अपनी उंगली बचाना चाहिए ना। అందుకే బాబా అంటారు ఎదుటి వాళ్ళని మీరు గుర్తించి వేరే వాళ్ళు వేలెత్తి చూపించే విధంగా మనం వ్యవహారం చేయకూడదు. हमारा थोड़ा सा वाक्य छोटा सा वाक्य भी उसको उद्वेलित कर देता है। మన చిన్న విషయం కూడా చిన్న మాట కూడా వారిని ఉద్వేగంలో తీసుకొచ్చేస్తుంది. అంటే वाइब्रेशन खराब करेगा। వాళ్ళు ఉద్వేగంలో వచ్చేసి వైబ్రేషన్ కూడా ఖరాబ్ చేసేస్తారు, చెడిపేస్తారు. दूसरों की डिस्टर्बेंस करने लग पड़ेगा। వేరే వాళ్ళ దగ్గర డిస్టర్బెన్స్ చేయడం ప్రారంభిస్తారు. तो कुछ न कुछ चैप लगेगा तो हमको भी। అప్పుడు వాళ్ళంత స్థితి వాళ్ళది కింద మీద అయిపోతుంది. అనేక దగ్గర వాళ్ళు అదే మాటలు చేస్తూ వైబ్రేషన్లు ఖరాబ్ చేస్తున్నారు అంటే మనకి ఏదో ఒక ప్రభావం అయితే పడుతుంది కదా మన పైన కూడా. रूहानी बोल स्वयं को और दूसरे को सुख का अनुभव कराते हैं। ఆత్మిక మాటలు స్వయానికి కావచ్చు ఇతరులకు కావచ్చు సుఖం యొక్క అనుభూతిని చేయిస్తాయి. शांति का अनुभव कराते हैं। మరి శాంతి యొక్క అనుభూతిని కూడా చేయిస్తాయి. एक रूहानी बोल अन्य आत्माओं के जीवन में आगे बढ़ने का आधार बन जाता है। ఒక్క ఆత్మిక శబ్దం ఇతర ఆత్మల యొక్క జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు ఆధారంగా అయిపోతాయి. रूहानी बोल बोलने वाला वरदानी आत्मा बन जाता है। ఆత్మిక మాటలు మాట్లాడేటటువంటి వారు వరదాని ఆత్మగా అయిపోతారు. अव्यक्त वाणी 15 दिसंबर 2001 पृष्ठ 24 मध्य। అవ్యక్త వాణి తేదీ 15 డిసెంబర్ 2001 పేజ్ 24 పేజీ మధ్యలో. ఓం శాంతి.